హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు యజ్ఞేష్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలి అంటే ఇలా మసాలాలు పెట్టి ఒకసారి ఫ్రై చేయండి. వేయించినంటే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది మన ఫిష్ ఫ్రై అని. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదండి. దాంట్లోకి ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి కారం అండి 1 టేబుల్ స్పూన్. తర్వాత వచ్చేసి పసుపు 1/2 టేబుల్ స్పూన్. తర్వాత వచ్చేసి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఖచ్చితంగా ట్రై చేయండి, వేడివేడిగా ఉన్నప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ ఫ్రై అనేది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే బయట కొన్నట్టే క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఒకవేళ కార్న్ఫ్లోర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఒక నిమ్మ దబ్బ అండి కట్ చేసుకొని పిండుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మసాలాలన్నీ కలుపుకుంటున్నానండి. మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా అలా చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలా కలిపేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక్కొక్క ముక్కను వేసేసుకొని మసాలాలంతా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ముక్కలు పట్టే విధంగా ఒక్కొక్క ముక్కకి మసాలాలన్నీ అలా కలుపుకుంటున్నానండి. ఎంత బాగా మసాలాలు పడితే అంత టేస్టీగా క్రిస్పీగా వస్తుందండి మన ఫిష్ ఫ్రై అనేది. మొత్తం మసాలాలన్నీ పట్టించి ఒక 2-3 గంటలు పక్కన పెట్టేసుకోండి. అప్పుడే బయటకు ఉన్నట్టే క్రిస్పీగా వస్తుందండి. మీకు టైం లేకపోతే ఒక 1 అవర్ అయినా పెట్టుకోండి, టేస్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది మీకు. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఫిష్ ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కల్ని ఒక్కోటి వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు కాలనివ్వండి. మరీ అంత మాడగొట్టకుండా మరీ అంత ఉడకకుండా చేసుకోకుండా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, 2 వైపులా తిప్పుకుంటూ. అదిగోండి, ఒకవైపు కాలాక రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను. రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి 2 వైపులా. ఈ చేపల వేపుడు మీకు నచ్చుతున్నట్టయితే ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అదిగోండి, 2 వైపులా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఏవైనా కొత్త వెరైటీస్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతానండి వీడియోస్ చేసి. అదిగోండి, కాల్చుకొని తీసేసుకుంటున్నాను. అలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మరింత మందికి మన వీడియో రీచ్ అవుతుందండి. అదిగోండి, చూస్తుంటుంటే తినేయాలనిపిస్తుంది కదండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి. టేస్టీ యమ్మీగా వస్తుంది మన ఫిష్ ఫ్రై అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.